ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో దుబాయ్ నుంచి రస్ అల్ ఖైమా వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇక్కడ మంచిగా నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు మేము దుబాయ్ నుంచి రస్ అల్ ఖైమాకి అయితే వెళ్తున్నాము. అది కూడా బస్సులో వెళ్తున్నాము. ఎలా వెళ్తున్నాము అండ్ ఎక్కడ దిగుతున్నాము అనేసి ఈ బ్లాగ్లో అయితే చూసేయండి. ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో దుబాయ్ నుంచి రస్ అల్ ఖైమా వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మేమైతే యూనియన్ బస్ స్టేషన్లో అయితే దిగామన్నమాట. అక్కడ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి రస్ అల్ ఖైమాకి. సో అక్కడి నుంచి మేము టికెట్ అయితే తీసుకున్నాము. 30 దీరము. రాకీస్ అనే ప్లేస్లో దిగాలి. అక్కడి నుంచి మా డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి. సో మా డెస్టినేషన్ ఏంటో మీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. యూనియన్ బస్ స్టేషన్ దగ్గర ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అన్ని ఎమిరేట్స్కి బస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అజ్మాన్కి, షార్జాకి అండ్ రస్ అల్ ఖైమాకి, ఫుజేరాకి అన్ని ఎమిరేట్స్కి బస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో బస్ దగ్గర రాగానే ఫస్ట్ మేమైతే లగేజెస్ కింద పెట్టేసామన్నమాట. ఎగ్జాక్ట్లీ 1:30కి బస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఎవ్రీ 1 అవర్కి ఒక బస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ బస్ వచ్చేసి 2:30కి. మేము కొంచెం లేట్ అయి ఉంటే మళ్ళీ ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసి ఉండేవాళ్ళము. కానీ ఆన్ టైంలో వచ్చాం కాబట్టి ఎగ్జాక్ట్లీ 1:30కి బస్ అయితే ఎక్కేసాము. అండ్ బస్ కూడా టైంకి స్టార్ట్ అయిపోయిందనమాట. ఒక 15 మినిట్స్ జర్నీ తర్వాత మేమైతే షార్జాలో ఎంటర్ అయిపోయాము. ఇది కూడా ఇంకొక ఎమిరేట్ అనమాట. సో షార్జాకి అయితే వచ్చేసాము. ఇక్కడ దుబాయ్కి షార్జాకి కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం ఓల్డ్గా ఉన్నాయి బిల్డింగ్స్. బట్ ఇది కూడా డెవలప్డ్ ప్లేసే. అన్ని అవైలబిలిటీస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ కొంచెం డెజర్ట్ లాగా అయితే ఉందన్నమాట. కొంచెం ఎక్కువ డెజర్ట్ అయితే ఉంది రెసిడెన్షియల్ ఏరియాస్ కంటే ఎక్కువ. సో బస్ స్టార్ట్ అయినాక ఒక 20 మినిట్స్ తర్వాత ఒక స్టాప్లో అయితే ఆగిందనమాట. ఈ స్టాప్ నేమ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే అందరూ చాలామంది నుంచున్నారు. ఏంటి అని చూస్తే వీళ్ళందరూ ట్యాక్సీ డ్రైవర్స్ అనమాట. సో ఫస్ట్ అయితే నాకు రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. తర్వాత వాళ్ళందరూ ట్యాక్సీ అనే వరకు నాకు అర్థమైందనమాట వీళ్ళందరూ ట్యాక్సీ డ్రైవర్స్ అనేసి. చాలా ట్యాక్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ జర్నీ తర్వాత ఇంకొక ఎమిరేట్కి అయితే ఎంటర్ అయిపోయాము. అది ఉమల్ క్వీన్ అనమాట. సో ఇవన్నీ చాలా చిన్న ప్లేసెస్, చిన్న సిటీస్ అనమాట. కాకపోతే డిఫరెంట్ ఎమిరేట్స్. యాక్చువల్లీ యూఏఏ చాలా చిన్నదనమాట. అండ్ ఇప్పుడు మా స్టాప్కి అయితే వచ్చేసాము. రకీస్ అని చెప్పాను కదా, ఆ స్టాప్లో అయితే దిగామన్నమాట. దిగిన తర్వాత మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి అల్ మర్జాన్ ఐలాండ్స్ అనమాట. సో ఇప్పటివరకు చెప్పలేదు కదా. సో అల్ మర్జాన్ ఐలాండ్స్కి అయితే వెళ్తున్నాము. ట్యాక్సీ బుక్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కూడా కాదు, అండర్ 10 మినిట్సే, 5 మినిట్స్ లోపలనే క్యాబ్ అయితే వచ్చేసింది. సో మేమైతే క్యాబ్ తీసుకున్నాము. మేము ఏ రూట్లో అయితే వచ్చామో మళ్ళీ బ్యాక్ అలానే వెళ్ళాలి. ఎందుకంటే ఆ స్టాప్ దాటేసి చాలా ముందుకు వచ్చేసామన్నమాట. ఒక 20 మినిట్స్ జర్నీ, మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళాలి. సో అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు. ఫైనల్లీ అల్ మర్జాన్ ఐలాండ్స్లో రోవ్ హోటల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ హోటల్ ఎలా ఉంది అండ్ రూమ్ ఎలా ఉంది అనేసి నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.